హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే రోజులాగే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశా. ఇంకా కింద క్లీనింగ్స్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని, ఇంకా ఇంట్లో గూడా అంతా క్లీనింగ్ అయిపోయిందనమాట. చాలా చీకటిగా ఉంది. చాలా చాలా చల్లగా గూడా ఉంటుంది ఈ మధ్య. అసలు తలస్నానం చేసి అలా బయటికెళ్తే తుమ్ములొచ్చేస్తున్నాయనమాట. అంత చల్లగా ఉంటుంది. ఇంకిక్కడైతే ముందే అంతా గూడా తుడిచేసి వెళ్ళిపోయాననమాట లోపలికి. ఇంక తర్వాత ఫ్రెష్ అయ్యొచ్చి ఇప్పుడు ముగ్గు పెడుతున్నా. ఒక్కోసారి మనం ఆల్రెడీ పసుపు రాసిన గడపలకి బొట్లేవైనా పోతే వాటిని గూడా చూసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి తడిపిండి ముగ్గు, ఒక్కోసారి ఇలా ముగ్గు, రాయి ముగ్గుతో ఇలా వేస్తూ ఉంటా. లాస్ట్ టైం వేసిన ముగ్గు చాలా బాగుందని చెప్పారు. అలాగే "అక్క మీరు చూపించిన ముగ్గులు మేము గూడా ట్రై చేస్తున్నాము. చాలా బాగొస్తున్నాయని" అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను వేసే ముగ్గు చాలా చిన్నది. 7 చుక్కలు ఒక్కటి వచ్చేంత వరకు. అన్నీ గూడా ఎడ్జెస్ అన్నీ కలుపుకుంటూ వెళ్ళి మిడిల్‌లో ఇలా చిన్నగా వేసుకున్నాను. చెప్పాలంటే చాలా చల్ల గాలొస్తుంది. మేము పైన ఉంటాం గదా! అది గాక దీని మూలాన ఇంకెక్కువ చల్లగా ఉంటుందనమాట. ఇప్పుడు ఇక్కడంతా ముగ్గు కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెంటనే ఇంట్లో తులసమ్మ దగ్గర దీపారాధన అది చేసుకోవాలి. ముందు గుమ్మం దగ్గర దీపాలవి వెలిగించుకున్నాను. ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర ఆల్రెడీ శుభ్రం చేసేసే వచ్చాననమాట బయటకి. అక్కడ గూడా దీపారాధన చేసుకుంటా. చాలా హాయిగా అనిపిస్తుంది. అసలెవ్వరు ఉండరు రోడ్ల పైన. చాలా సైలెంట్‌గా ఓన్లీ పక్షుల సౌండ్స్ మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అనిపిస్తుంది. కానీ ఎండతో పాటు చల్లగాలి గూడా అలాగే వస్తుందండి ఈ మధ్య. ఇంకా ఇక్కడైతే లోపలికొచ్చేసాననమాట. జుట్టు లైట్‌గా అలా ఆరబెట్టేసుకొని, మరీ తడిగుడ్డతో పెట్టలేం గదా దీపారాధన అనేది. అందుకు. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను. అలాగే ఇంతకుముందు చాలా చాలా కామెంట్స్ అడిగారనమాట. ఆ కుండ ఏంటి? అందులో ఏముంటాయని. ఎల్లమ్మ కుండ అండి. అందులో ఒడిబియ్యం ఉంటాయన్నమాట. మాఘ పౌర్ణిమ రోజు ఆ బియ్యం తీసి మాఘమాసంలో వస్తుంది. అప్పుడు పౌర్ణమి రోజు అందులో ఉన్న బియ్యం తీసి మళ్ళీ ఫ్రెష్‌గా పోస్తామన్నమాట. ఇంకిక్కడైతే రోజు పువ్వులు అలాగా ఒక్కోసారి సాయంత్రం దీపారాధన చేసినప్పుడు అప్పుడే క్లియర్ చేసేస్తాను. ఎందుకంటే మార్నింగ్ కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఒకవేళ ఫ్రెష్‌గా ఉంటే అలా ఉంచేసి మార్నింగ్ అనేది క్లియర్ చేసేస్తాను. ఇక్కడ దీపారాధన అది అయింది కదా! వెంటనే ఇంకా కిచెన్‌లోకొచ్చేసా. ఈరోజు జావ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని వాటర్ పెట్టేసి గిన్నెలో ఇక్కడ రాగి పిండి గూడా కలిపేసుకుంటున్నా. ఒక 3 గ్లాసులు వచ్చేంత వరకు మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ తాగేసారంటే బ్రేక్‌ఫాస్ట్ అది తినరనమాట మా పిల్లలు. అందుకని ఇంక ఈ జావ కొంచెం తాగేసి చపాతీ ఉంటే తిన్నారనమాట. నైట్ నేను కొంచెం ఎక్కువ చేసి పెట్టాను. ఆ చపాతీ తినేసి వెళ్ళిపోతారిప్పుడు. అలాగే ఈరోజు చాలా సింపుల్‌గా ఉండే వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకిక్కడ జావా అయిందంటే దీన్ని ఇంకా పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది గదా! అప్పుడు ఇందులో కొంచెం మజ్జిగ కలిపి ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ రైస్ అవి కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ప్రెషర్ కుక్కర్‌లో చేస్తాననమాట. మార్నింగ్ కొంచెం మనకు తొందరగా అవ్వాలంటే ఇలాంటివి పాటించడం బెటర్ అనిపిస్తుంది. అందులోనూ స్టీల్ కుక్కర్ కాబట్టి ఏమీ బాధ లేదు. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేశాను. అవి కొంచెం అయిన తర్వాత అందులో షాయి జీరా, లవంగాలు, ఇలాచీ, షాయి జీరా, తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నా. అందులోనే తక్కువ వెజిటబుల్స్. ఇంకొకటి మసాలా గూడా చాలా తక్కువ. ఎంత తక్కువ వేస్తే అంత మంచిది అన్నట్టుగా ఇలాగే వేస్తున్నా. ఇంకా అలాగే ఇందులో ఒక ఆలు, ఒక చిన్న క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ఇంకా అంతే. ఇంకేం వేయలే వెజిటబుల్స్. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా వేసుకున్నా. దీంతో ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఒక్కోసారి నేను గరం మసాలా వేస్తూ ఉంటాను. లేదా బిర్యానీ మసాలా గానీ. ఈ మధ్య నేనసలు అలాంటివేమి చాలా తగ్గించేశానండి. ఓన్లీ సింపుల్‌గా ఉండే ధనియా పౌడర్ ఒకటి వేసుకొని, అది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకున్నా. నేను చేసింది ఒక 1 ½ గ్లాస్ రైస్ అనమాట. ఇంకా నానబెట్టిన రైస్ కూడా అందులో వేసి పైనుంచి కొంచెం కొత్తిమీర వేశాను. సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టి విజిల్ ఇప్పించడమే. 2 విజిల్స్‌లో రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా దీనికి కాంబినేషన్ కింద సింపుల్‌గా రైతా అనమాట ఈరోజు. కాకపోతే ఇందులో కీరా అనేది లేదు. ఓన్లీ ఆనియన్, అలాగే క్యారెట్,
కొత్తిమీర అంతే అనమాట. ఎక్కువ ఏం వేసుకోలేదు. లైట్‌గా సాల్ట్ యాడ్ చేశా. విజిలొచ్చి చల్లారిన తర్వాత ఇంకా ప్రెషర్ అనేది తీసేసాను. అలాగే రైస్ అనేది ఇంకా పిల్లలకి బాక్స్ కట్టేసేయాలి. ఇలాంటి వెరైటీ రైస్ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం బాక్స్ ఎక్కువగా పెట్టేస్తాను. పిల్లలు ఫ్రెండ్స్‌తో పాటు షేర్ చేసుకుంటారు స్కూల్‌లో. వ్రతంకి వెళ్ళేదుందని చెప్పాను గదా! ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంటే ఆల్రెడీ నా చేతిలో యెల్లో కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. వీటికి సెట్ అయ్యేలోగా ప్లెయిన్‌గా ఉన్న ఆరెంజ్ బ్యాంగిల్స్‌ని యాడ్ చేసుకుంటా నేను ఇక్కడ. అలాగే నాకు ఇవన్నీ ఇందులో ఉంటాయి గాబట్టి పెద్దగా వెతుక్కునే పనుండదు. అక్కడిక్కడ అంటూ ఏమీ ఉండవు. అన్నీ అందులోనే ఉండిపోతాయి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండేవి సెపరేట్‌గా ఉంటాయి గదా! అలాగే నేను ఈ వీడియోలో ఎండింగ్‌లో శారీ కుచ్చు డిజైన్స్ అవి చూపించమని అడుగుతా ఉన్నారనమాట. సో, నేనైతే షూట్ చేశాను. ఈ వీడియోలో పెట్టేస్తాను. చూసేసేయండి. అన్నీ కాకపోయినా కొన్నైనా మీతో షేర్ చేసుకుంటా. వీడియో ఇంతవరకు చూసారంటే ఏదో ఒక పాయింట్ నచ్చుంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను రెడీ అయిపోయాను సింపుల్‌గా. ఒక లైట్ వెయిట్ ఆర్గాన్జా శారీ అనమాట. యెల్లో కలర్. ఇది ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంటుంది. ఇది దాదాపు ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్‌దే అనుకుంటాను శారీ అయితే. 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడప్పుడు కడతాం గదా! ఇంకా పైన కొన్ని మొక్కలకి పువ్వులుంటే తీసుకొచ్చుకున్నాను. పూజకెళ్ళేటప్పుడు పెట్టుకెళ్దాం అని చెప్పి. ఈ మధ్య నేను చాలా సత్యనారాయణ స్వామి వ్రతాలకు అటెండ్ అయ్యాననమాట. ఇంకా ప్రతిసారి స్వామివారి కథలు వినడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ మంత్‌లో ఇది లాస్ట్ వ్రతం అనుకుంటున్నా. ఫ్రెండ్స్‌తో కలిసి దగ్గరే అనమాట ఇంటికి. చక్కగా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ పూజకి అటెండ్ అయ్యామనమాట. పూజ స్టార్ట్ అవ్వకముందే వెళ్ళాం కాబట్టి అన్ని కథలు చక్కగా విన్నాం. అక్కడే ఇంకా లంచ్ చేసేసుకొని ఇంటికొచ్చేసాం. అలాగే శారీ కుచ్చు డిజైన్స్ చూయించమన్నారు గదా! ఇక్కడ చూపిస్తాను చూసేయండి. అంత డీటెయిల్‌గా కాకపోయినా కొద్ది కొద్దిగా చూపిస్తాను. నేను శారీ కుచ్చు డిజైన్స్ ఇవన్నీ నేను వేసుకున్నవే. ఇవే కాక ఇంకా బోలెడన్నున్నాయి. కాకపోతే నాకు చేతికి అందినంత వరకు కొన్నైతే ఇక్కడ చూపిస్తున్నా. వీటి డీటెయిల్స్ ఇంకా కావాలి క్లియర్‌గా అనుకుంటే నేను శారీ కుచ్చుది మొత్తం లింక్ అది కింద ఇచ్చేస్తాను. అన్నీ ఉన్నాయన్నమాట ప్లేలిస్ట్‌లో చూసేయండి మీకు యూజ్ అయితే. ఇది చాలా నిండుగా ఉంటుంది వర్క్ అనేది. నాకు ఈ వర్క్ కుట్టడానికి ఒక 2 డేస్ ఏమో పట్టినట్టుంది. చాలా ఖచ్చితంగా కూర్చొని కుట్టుకున్నాననమాట ఇష్టంగా. చాలా బాగొచ్చింది. మొత్తం థ్రెడ్ వర్కే. ఇదేమో బేబీ కుచ్చు. కొంచెం పెద్ద లెంతీగానే పెట్టుకున్నాను. మరీ బేబీ కుచ్చులా కాకుండా దీనికి 2 రీల్స్ పట్టినట్టు గుర్తు. కానీ చాలా బావుంటుంది. లైట్ ఆరెంజ్ శారీకి రెడ్ బార్డర్ అలా రెడ్ తీసుకున్నా. ఇవన్నీ గూడా బీడ్స్ ఉన్నవి, లేనివి అలా అన్నీ షేర్ చేస్తున్నానిక్కడ. ఇదేంటంటే పర్ల్స్ ఫ్లవర్ మోడల్‌లో ఉండే పర్ల్స్ అనమాట. మిడిల్‌లో క్రిస్టల్ ఇచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్‌ని యాడ్ చేసి కుట్టేసుకున్నాను. ఈ డిజైన్ నిజంగా చాలా బావుంటుంది. ఈ బీడ్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ డిజైన్ అని అనుకోలేదు. ఒకసారి నేను ఏవైనా బీడ్స్ తెచ్చుకున్నప్పుడు ఎలా కుడితే బావుంటుందని ఒక ట్రయల్ లాగా 2, 3 వేస్తాను. అప్పుడు ఏది బావుందనిపిస్తే అది కుట్టుకుంటూ ఉంటాను. ఈ డిజైన్ అయితే చాలా బావుంటుంది. అలాగే ఇది గ్రీన్ కలర్ శారీకి ఇది చాలా తక్కువే కడతాను శారీ. ఈ డిజైన్ చాలా ఇయర్స్ బ్యాక్‌ది కుట్టుకున్నాను. ఇవన్నీ ప్లేలిస్ట్‌లో పెట్టాను చూసేయండి. నేను అన్ని మెటీరియల్ డీటెయిల్స్ అండ్ ఎలాగా స్టిచ్ చేయాలి చాలా క్లియర్‌గా చెప్పున్నాననమాట. దీనికి నేను పెట్టిన పేరు కాంతార డిజైన్ అనమాట. అప్పుడు 'కాంతార' మూవీ రిలీజ్ అయింది గదా! ఈ గోల్డ్ బీడ్ పెద్దది అలాంటి షేప్‌లోనే ఉందని చెప్పి దీనికి 'కాంతార' అని పెట్టాను. అన్నీ ఇలాగా ఫన్నీగా చేస్తూ ఉంటా. ఇవి శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ చూసి కుచ్చులవి వేసుకున్నాను. ఇదేమో మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్న పట్టు శారీస్‌లో ఇవి రెండవది. దీనికి కొంచెం బీడ్స్ ఎక్కువే యూజ్ చేశాను. అలాగే చాలా దగ్గరగా ఉంటుంది వర్క్. కొంచెం రైస్ బీడ్స్, అలాగే రౌండ్ బీడ్, ఇలాంటి డ్రాప్ షేప్, క్రిస్టల్ ఇవన్నీ యూజ్ చేశా అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కూడా పెట్టాననుకుంటా వీడియో. ఫస్ట్ చూపించిన డిజైన్ లాంటిదే ఇదొకటి. అయితే అందులో అసలు బీడ్స్ అనేవే ఉండవు. కంప్లీట్‌గా అల్లడమే ఉంటుంది. ఒక 4 స్టెప్స్. సో, సేమ్ డిజైన్ ఇది గూడా. కాకపోతే దీంట్లో అన్ని బీడ్స్ ఉంటాయి. బీడ్స్ గూడా 4, 5 తులాస్ పట్టినట్లుంది దీనికి. థ్రెడ్స్ గూడా 4 కలర్స్ యూజ్ చేశాను. చాలా బావుంటుంది. అసలిది ఎంత బావుందంటే అంత బావుంది. అప్పుడొచ్చే థ్రెడ్స్ గూడా ఎంత బావుండేవో చూడండి. అసలిప్పుడు ఇంత మంచిగా రావట్లేదనిపిస్తుంది నాకైతే.
నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు టైమ్ పాస్‌గా కుట్టుకునేదాన్ని. చాలా శారీస్‌కి కుట్టేసుకున్నాను నేనైతే. ఇవన్నీ చక్కగా కుట్టినా గూడా ఒక్కోసారి మనం శారీస్ ఐరన్‌కి ఇస్తుంటాం గదా! వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఐరన్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి బ్యాగ్‌లో పెట్టేస్తారు గదా! అది ఎలా పడితే అలా ఉండేసరికి కొంచెం ఇవి ఎలా టర్న్ అవుతా ఉంటాయి. మనం ఏంటంటే హ్యాంగర్‌కి చక్కగా వేసుకొని నీట్‌గా సెట్ చేసుకుంటాం గాబట్టి అవి అలాగే ఉంటాయి. ఇది రీసెంట్‌గా వేసుకున్నది. దసరా టైంలో వేశా అనుకుంటా. వీడియో గూడా పోస్ట్ చేశాను డైలీ వ్లాగ్‌లో. ఇది గూడా బావుంటుంది డిజైన్ అయితే. కొంచెం ఈ టాబ్లెట్ బీడ్స్ అనేవి ఇప్పటికి ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలాంటి మోడల్స్ చాలానే కుట్టాను నేనైతే. ఇది చాలా సింపుల్ డిజైన్. కొంచెం రెడీమేడ్‌వి అవి యూజ్ చేశాను. ఇది గూడా సేమ్ పచ్చలు, కెంపులు అలాంటివి యూజ్ చేసేదాన్ననమాట అప్పుడు. కంప్లీట్‌గా శారీ రెడ్ ఉందని జెప్పేసి ఇలా రెడ్ కలర్ థ్రెడ్‌ని యూజ్ చేశాను. అలాగే గృహప్రవేశం శారీస్‌లో ఇదొకటని జెప్పాను గదా! దీనికి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయింది. అంటే ఈ స్టోన్ బాల్స్ ఉన్నాయి గదా! వీటికి అలాగే ఈ బీడ్స్‌కి చాలా కాస్ట్ అయింది. మెయిన్ చెప్పాలంటే ఈ స్టోన్ బాల్స్‌కే ఎక్కువ రేట్ అయిందనమాట. ఈచ్ వన్ లాగా అలా సేల్ చేశారప్పుడు. అలాగా ఇవి వెల్వెట్ బాల్స్ అవి అన్నీ గూడా యూజ్ చేశాను. సేమ్ గ్యాప్ అనేది అసలు ఉండదు దీనికి. చాలా నిండుగా వచ్చింది గదా! వర్క్ అనేది. ఇది గూడా పోస్ట్ చేశా అనుకుంటాను వీడియో. ఆల్మోస్ట్ అన్నీ షూట్ చేశాను నేను. అలాగే ఇంకా కొంచెం కాస్ట్ పెట్టింది అంటే దీనికి గూడా అంటే మిగిలిన వాటితో పోలిసి వీటికి కొంచెం ఎక్కువనమాట. దీనికి పెట్టిన పేరొచ్చేసి కరోనా బాల్స్ అనమాట. అప్పుడు కోవిడ్ రా వచ్చిన తర్వాతనే కుట్టాను ఈ మోడల్ అనేది. అయితే ఇది ఎందుకు కాస్ట్ అయింది? ఇందులో ఏ బీడ్స్ లేవనుకోవచ్చు మీరు. బట్ ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ అండి. మనకు పట్టు కాటన్ పట్టు ఉంటుంది గదా! ఆ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాననమాట. ఇక్కడేంటి 3 కలర్స్ యూజ్ చేశా. గోల్డ్ ఒకటి కొంచెం తక్కువలోనే వచ్చింది. బట్ బ్లూ అండ్ రెడ్ కలర్ అయితే కొంచెం ఎక్కువే పట్టింది. ఎందుకంటే మనం కుట్టేదానికంటే ఎక్కువ వేస్టేజే ఉంటుందండి. అదంతా గూడా లోపల ఫోమ్ లాగా మనకి టెడ్డీ బేర్స్‌లో వస్తుంది గదా! అలాంటిది యూజ్ చేసి కుట్టాను. సో, ఈ వీడియో గూడా పోయింది బాగానే. అలా అనమాట. ఇవన్నీ అల్లుకొని తర్వాత నేను మిషన్ పైన మిషన్ వాళ్ళుంటారు గదా! స్టిచ్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నా అనమాట. ఇవన్నీ తయారు చేసేసుకొని పాపం కుట్టే వాళ్ళకి గూడా చాలానే ఇబ్బందయింది. బట్ ఫైనల్లీ నేను అనుకున్నది చేయగలిగాను అనిపించింది. సో, ఇలాంటివి చేసినప్పుడు చాలా హ్యాపీనెస్ ఒస్తుంది. అండ్ కట్టుకున్న ప్రతిసారి ఈ డిజైన్ నేనే వేసుకున్నాను ఒక గర్వంగా ఫీల్ అవుతాననమాట. ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏవైనా కుట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి. చాలా చాలా డిజైన్సే పెట్టాననమాట. మరి ఇదండి ఇవాల్టి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.